తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆ బడ్జెట్పై మీడియా ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చారు. సోమవారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు, ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు చిట్టిబాబు, రామభద్ర, షణ్ముగలు ఘనంగా స్వాగతం పలికారు. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతున్నాయి. వాటి ప్రస్థానం ఏ విధంగా ఉంది, వాటి యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయనేది అందరూ తెలిసిన విషయం. కాకపోతే క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో భారతదేశం యొక్క పాత్ర ప్రపంచ దేశాల్లో 25% జీడిపి ఉందంటే ఎవరు నమ్మరు. అప్పుడున్న మనకున్న వనరులు కానీ, ఖనిజాలు కానీ, అన్ని రకాల విభాగాల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి 25% జీడిపి ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని మొత్తం దోచుకొని ఇక్కడి నుంచి సర్వనాశనం చేసి ఈ దేశాన్ని వెళ్ళిపోయారో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క జీడిపి పరిస్థితి 2-3% ఉంది. ఆ తర్వాత మనకు తెలుసు, కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో దేశం ఏ విధంగా ప్రగతి పదంలో ముందుకు జరిగిందా, ఎక్కడెక్కడ అవరోధాలు ఆగిపోయారు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం, వాళ్ళ ప్రజల ఓటు బ్యాంకు కోసం వాళ్ళు తీసుకున్న సంస్కరణలు, నిర్ణయాలు మనల్ని ఏ విధంగా అధపాతాలకు తొక్కేశాయో మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు ఒకే ఒక సంకల్పం, ఒకే ఒక వైద్యక పునాది సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ 1965 సంవత్సరంలోనే మానవతా ఏక దర్శనం అనే దాంతో, అలాగే అంత్యోదయ ఈ రెండు. భారతీయ జనతా పార్టీకి నాయకుడు ఉండడు, జెండానే నాయకుడు. భారతీయ జనతా పార్టీకి వేరే స్వార్థపరమైన సిద్ధాంతాలు, పుస్తకాలు ఉండవు. వాటికి ఉన్నది ఏకైక సిద్ధాంతం అంత్యోదయ స్ఫూర్తి, ఏకాత్మ మానవ దర్శనం. 30 ఒడ్డెర కులానికి చెందిన బీసీల కుటుంబాలను 5 అగ్రకులాల కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామస్తులు జిల్లా అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ కులానికి దేవాలయ స్థలం లేదంటూ ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని గుర్తించి దేవాలయానికి కేటాయించాలని విన్నవించుకున్నారు. మండలం గట్టిగా పాత వెంకటాపురం గ్రామం, వడ్డీళ్ళు 30 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకు గుడి స్థలం అంటే ఎక్కడే లేదు, గుడి ఇంతవరకు లేదు. నా ఇల్లు ఒక 5 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి వడ్డీళ్ళు వాళ్ళకి ఒక గుడి స్థలం లేకుండా పోతే ఇంత ముందుగా అర్జీ ఇచ్చినారు. ఆ అర్జీ ప్రకారం కూడా ఎవరు అది గ్రామ కంఠం ఇండికేటెడ్ ల్యాండ్లోనే కూడా ఎంఆర్ఓ న్యాయం చేయలేదు. ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు వాళ్ళకు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఎంఆర్ఓ కూడా ఇప్పుడు రమ్మని చెప్పినాడు, కొలిచి ఇస్తానని చెప్పి అంటున్నాడు. అట్లా లేని పరిచయంలో వడ్డేళ్ళకి అయితే చిన్న చూపు చూసి అక్కడ నాయుళ్ళు, ఆయన పేరేమి అశోక్ నాయుడు దౌర్జన్యం చేసి, ఉమాపతి వాళ్ళు దౌర్జన్యం చేసి, కమలమ్మ వీళ్ళు దౌర్జన్యంగా మాట్లాడి మా వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అది అయితే పోలీస్ కేసు ఇస్తే కూడా వాళ్ళు పోలీసు కూడా తీసుకోలేదు కేసు కూడా. ఈ రోజు కలెక్టర్ వారు ఏం చెప్తారంటే మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఒకవేళ వాళ్ళకి ఉండే పట్టాలు అయితే వాళ్ళు పెట్టుకొని మాకు వచ్చి గ్రామ కంఠంలో పరుంబోగు ల్యాండ్లోనే మేము స్థలం అడిగినాం. ఆ స్థలం ఈ రోజు కలెక్టర్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ లేని పరిచయంలో కలెక్టర్ ఇచ్చిన హామీని కానీ న్యాయం చేయకపోతే ఎంఆర్ఓ తప్పు చేసినట్టు అవుతుంది. ఒకవేళ వాళ్ళు కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి మహాప్రభువు అంటూ ఐరాల మండలం ఎల్లంపల్లి పంచాయతీ గుట్టకిందపల్లి గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా మండల స్థాయి అధికారులకు తమ గోడు విన్నవించుకున్న స్పందన కరువైందని, ఒకే కులానికి చెందిన 70 కుటుంబాలు పలు ఇబ్బందులతో బతుకుబండి సాగిస్తున్నామని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాది చిత్తూరు జిల్లా ఐరాల మండలం లక్కిపూడి ఎర్లంపల్లి గుట్టకిందపల్లి గ్రామం. మాకు 2005లో ఆఖరిగా రోడ్డు వేసారండి. ఆ రోడ్డు తర్వాత దానికి ఎటువంటి మరమ్మతులు కానీ, దాని మీద వేరే రోడ్డు వేయడం కానీ ఇటువంటి ఏమీ జరగలేదు. అందుకోసమని దగ్గర 15 సంవత్సరాలు అవుతుందండి జరిగిన తర్వాత. దానికోసం
రోడ్డు కోసం అనేసి కలెక్టర్కి నిర్ణయించుకున్నామని ఇచ్చాము. ఆ సమస్య తీర్చాలనేసి సార్ని కోరుకోవాలని వచ్చాము. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెట్టిఫైర్లంపల్లి గ్రామ సమాఖ్య ఎర్లంపల్లి పంచాయతీ పరిధిలోని గుట్టకనపల్లి గ్రామంలో నివసిస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 70 కుటుంబాలు ఉన్నాయి. అంతా పేదరికులు ఉండేవాళ్ళు. మా గ్రామానికి ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల ముందు రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డుకు తిరిగి మళ్ళీ మరమ్మతులు చేయని కారణంగా కనీసం చిన్న నడిచి వెళ్ళడానికి కూడా సౌకర్యం లేకుండా రోడ్డు అంతా కూడా వెళ్ళిపోయింది. ఆ రోడ్డును మరమ్మతులు చేయాలని ఎన్నోసార్లు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం. అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పటివరకు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా మా గ్రామంలో శ్మశాన వాటిక అనేది పూర్తిగా లేదు. ఎవరైనా చనిపోతే నానా అవస్థలు పడి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా చాలా దీన పరిస్థితుల్లో మా గ్రామంలో ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరులో జరుగుతున్న ఈ స్పందన కార్యక్రమానికి గ్రామంలోని యువకులంతా మరియు గ్రామ పెద్దలందరి తరఫున రావడం జరిగింది. అదేవిధంగా చదువు చాలా ముఖ్యం. మా గ్రామంలో మినీ అంగన్వాడీ సెంటర్ ఉంది. దానికి బిల్డింగ్ లేదు. పూరు గుడిసెలు ఇప్పుడు కూడా తాటాకులతో పూరు గుడిసెలు వేసుకుని గుడిసెలో చదువు చెప్పే స్థాయిలో ఇంకా మేము ఉన్నామంటే ఈ ప్రభుత్వం తిరిగి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాము. ఈరోజు స్పందన కార్యక్రమంలో మా గ్రామస్తులంతా వచ్చి మా సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చాం. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం అదేవిధంగా అధికారులంతా కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చిత్తూరు నగరం పలమనేరు రోడ్లో ఉన్న డాన్ బోస్కో చర్చిలో వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పునీతుడైన డాన్ బోస్కో గారికి ప్రత్యేక పూజలు జరిగాయి. తేరు ఊరేగింపు చిత్తూరు నగర వీధుల్లో నిర్వహించారు. అనంతరం ఫాదర్ దేవా మాట్లాడుతూ ఇలా అన్నారు. தந்தைக்கும் மகனுக்கும் தூய ஆவியாருக்கும் ஆட்சிமை உண்டாவதாக. எல்லாம் உள்ள இறைவன் நம்முடைய தேர் பவனிலே வந்து கொண்டிருக்கிற நம்முடைய இரக்கம் மிகு பெருகிறதே ஆண்டவர் இந்த பகுதியில் இருக்கிற எல்லா கடைகளையும் கடைகளுடைய உரிமையாளர்களையும் கடைகளிலே பணி செய்கின்ற எல்லா பணியாளர் சகோதர சகோதரிகளையும் சாலையிலே பயணிக்கிற எல்லா வாகனங்களையும் సెయింట్ డాన్ బోస్కో క్యాథలిక్ చర్చ్ టౌన్లో ఉన్నటువంటి చర్చి తరపున మీ అందరికీ ప్రభు ఆశీస్సులను దీవెనలతో మీరు తెలియజేస్తున్నాము. ఈరోజు కథోలిక చర్చ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చి వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ దేవుడు చేసినటువంటి మేలు తలంచుకుంటూ దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి అన్ని కుటుంబాలు దీవించాలని ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యాపారం చేసేటువంటి వారిని దేవుడు యేసుక్రీస్తు దీవెనలతో నేనే ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నాము. అలానే రాజకీయ నాయకులు మరి మత పెద్దలు అందరూ కూడా శాంతి సామరస్యాలతో దేవుడిని మనము గనపరుచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన నిర్వహిస్తున్నాము. కనుక దేవుడి యొక్క దీవెనని మరే తల్లి ప్రార్థన సహాయము ఎల్లప్పుడూ అందరికీ తోడేడై ఉండాలని ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్.